రామారెడ్డి మండలం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గిరిరెడ్డి, మహేందర్ రెడ్డి మాట్లాడారు. రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి, సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే 10 గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు వస్తుందని అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసంపేట గ్రామ నివాసిని. మన గ్రామాల్లో రామారెడ్డిలో ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గల గ్రామాలకు చాలా ఇబ్బంది ఉంది. డెవలప్మెంట్ నోచుకోకుంటుంది. గత 10 సంవత్సరాల నుండి 2009 వరకు డీలిమిటేషన్ అప్పటిదాకా ఈ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉండే కామారెడ్డి నియోజకవర్గం ఉండే. అప్పుడు నియోజకవర్గం ఒకటే దగ్గర ఉంటుండే. మనకు డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కానీ, ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుండే. రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే జిల్లా కేంద్రం దగ్గర ఉంది కదా, జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ మనకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావాలన్నా ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వెళ్ళే కామారెడ్డి పక్కనేమో 5 కిలోమీటర్ల మున్సిపల్ పరిధి మా గ్రామాలు. అదే ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రానికి వెళ్ళాలంటే 50 నుండి 60 కిలోమీటర్లు ఒక రోజు పోయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు. కావాలి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు అంటుండొచ్చు, ఈ రోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండో పోరాడుతున్నాం ఇది చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి మన రామారెడ్డిలో గల గ్రామాలని ఎల్లారెడ్డిలో ఉన్న గ్రామాలను కామారెడ్డిలో కలపాలని చెప్పి ఒక జేఏసీగా ఏర్పడి మనం ఒక ఉద్యమంలో చేస్తే బాగుంటుందని ప్రతి పార్టీకి, ప్రతి కుల సంఘాలకు, ప్రజా యువజన సంఘాలకు, ప్రతి ఒక్క వీళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తా. ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్లూరు ఎల్లారెడ్డి అక్కడికి వెళ్ళే డాంబర్ రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు దాన్ని నేను రామారెడ్డి మండల జడ్పీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని గ్రామాలల్లో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో సగం ఉంటారు, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సగం ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, కొన్ని ఓట్లైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోతలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది. మున్సిపాలిటీ పరిధి చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ లిమిటేషన్ ఉంటుంది. అదే మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ చూసుకున్నట్టయితే మనకు మినిమం 80 కిలోమీటర్ దూరం కూడా వస్తుంది. కన్నపూర్ కానీ గోకులతండ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు బస్ సౌకర్యం కానీ లేదు, ఎల్లారెడ్డి పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు. కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి గీత, రామారెడ్డి, ఈసన్నపల్లి, ఉప్పల్వాయి, మోషంపూర్, రంగంపేట్, గొల్లాపల్లి, కన్నాపూర్ తండ అన్ని గ్రామాల ప్రజలకు విన్నవిస్తున్నది ఏమనగా మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ విలేజ్ అన్నింటినీ కూడా కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కలిసినట్టయితే మనకు అన్ని సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తే మనం పొద్దుగాలు ఇవ్వగానే ఏదో పని మీద కామారెడ్డికి వచ్చిపోతుంటాం. అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వేరే అధికారులు కానీ కలిసానికి అదిగా అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ గమనించి అన్ని పార్టీల నాయకులు, మేధావులు, విద్యార్థులు మరియు మహిళలు, ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరూ కూడా దీన్ని మా విన్నపాన్ని విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబో ఎలక్షన్లో మన మండలాన్ని కామెంట్ కలిసే విధంగా కొట్లాడదాం. మీ అందరి సహకారం ఉండాలి. మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మనకు 100 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది. కావున మన ఏ నాయకుడు కూడా మరి ఓటర్ లిస్ట్లో చూసుకున్నట్టయితే ఈ 10,000 ఓట్లకు ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు, ఈ 10,000 ఎందుకు డెవలప్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అదే ఏ రాష్ట్రం అయితే పెద్దగుందో నిధులు వచ్చినట్టు మనం కూడా మన రామారెడ్డి మండలాన్ని కామారెడ్డి కాన్స్టిట్యున్సీ అంటే డెవలప్ అవుతుందని కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంటింటా చర్చించి ఈ ఉద్యమంలోకి తీసుకుపోయి రేపు పొద్దున కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కలిసేలాగా మేము నిద్రపోవాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు, మేధావులు, మరి కవులు మరియు పత్రికా మిత్రులు అందరూ సహకరించి రామారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్స్టిట్యున్సీ విలీనం చేసేదాకా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓ వర్గంపై హత్యా ప్రయత్నం జరగడంతో విషయం తెలుసుకున్న మేడ్చల్
కంటెస్ట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు స్పందించి హాస్పిటల్ చేరుకొని హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని చర్య తీసుకోవాలని ప్రజెంట్ అక్కడే ఉండి ధర్నాకు దిగారు. దీనిపై ప్రజలు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి హిందువుల మీద జరిగే దాడులను హిందువుల మీద దాడి చెప్పు శాతగాని రేవంత్ రెడ్డికి అలాంటి శాతగాని రేవంత్ రెడ్డికి యూపీల విధంగా తరహాలలో జరిగే చాటైతదా రేవంత్ రెడ్డికి ఆ విధంగా చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి? గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం అజీజ్ నగర్లో బీజేపీ పార్టీ కార్యాలయం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుందన్నారు. గురువారం 28వ తేదీ ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. ఈ పాత ప్రభుత్వము ఏం చేసింది? ఉన్నదాన్ని జియో ట్రిపుల్ కంటే అధ్వానంగా చేసింది. కొత్త ప్రభుత్వం చెప్తాము, దీంతో ఎవరికి లాభం అవుతారు, ప్రజలకు అసలే లాభం అవుతారు. ఒకరిద్దరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఎంపీలు ఇక్కడ ఫామ్ హౌస్లో కట్టుకున్నారు, కానీ ఎవరికి లాభం అయితే లేదు. అది వాళ్ళు ఎంట పడతాం. చాలాసార్లు ఆపోజిషన్లు ఉంటే స్టేట్లో పనులు ఎక్కువైతాయి. కార్యకర్తల బలం నార్త్ ఇండియాలో ఉన్నట్టు సౌత్ ఇండియా లేదు. కానీ సౌత్ ఇండియాలోనే అన్నిట్లో హైయెస్ట్ గ్రోత్ బీజేపీలో అంటే సౌత్ ఇండియాలో మీరు చూస్తుంది. ఇంత తెలంగాణలో కాదు, కేరళలో యాంథనీ గారి కొడుకు, కాంగ్రెస్లో పెద్ద నాయకుడు యాంథనీ గారి కొడుకు కూడా మాతో ఉన్నాడు. తర్వాత అక్కడ అన్నమలై ఉన్నాడు. హైయెస్ట్ గ్రోత్ సౌత్ ఇండియాలో ఉంటుంది. అండ్ కార్యకర్తల బలము పెంచుకునే అవసరం ఉంది అండ్ పెరుగుతున్నది. మన కాన్స్టిట్యున్సీ గురించి కూడా ప్రతి వారం పెరుగుతున్నది, ప్రతి నెల పెరుగుతున్నది. అండ్ దానివల్లనే బీజేపీ పార్టీ ఇక్కడ చాలా పెరుగుతున్నది. ఈసారి మీరు ఇంతకుముందు కూడా చూసిన, ఒకప్పుడు 3-4% షేర్లు ఉన్నది, 7% అయింది, 7% నుంచి 14% అయింది. అప్పుడు మన ప్రాంతంలో మొన్న ఎలక్షన్స్ 21% ఇలా ఓటింగ్ శాతం ఇక్కడ చేవెళ్ల పార్లమెంట్లో. ఒకటి జనసేనకి ఇచ్చినా కూడా అయితే చాలా పెరుగుతుంది. అండ్ చూస్తున్నారు, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒకటేసారి చంపుంటుంది. పోయినసారి కూడా చూసిన మీరు డబుల్ కంటే ఎక్కువ చంపుంటుంది. అయితే నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ లేకుండా ఇక్కడ నాకు బలవంతంగా నన్ను గుంజుకున్నారు, పార్టీలా నిలబెట్టమని నీకు ఇంట్రెస్ట్ లేదని. అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? 0. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేదు. నేను ఎంపీగా గెలిచిన 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. ఇప్పుడు కూడా అప్పుడు 2 ఒకటేసారి అయింది. ఇప్పుడు దురదృష్టము ఆయన 4-5 ఏళ్ళు ఏలకలక ముందస్తు ఎలక్షన్ పెట్టుకుంటూ భయంగా, అందుకే వేరే ఒకవేళ 2 ఒకటే అయితే 100% మాకు మినిమం 4 గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే. వనపర్తి జిల్లా సెక్టార్ ఆఫీసర్లు, పోలీస్ సెక్టార్ ఆఫీసర్లు తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి సమన్వయంతో పనిచేయాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఉదయం ఐడిఓసిప్లోని ప్రజావాణి హాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారులు, పోలీస్ సెక్టార్ అధికారుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సెక్టార్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తే ఎన్నికలు అంత సజావుగా, ప్రశాంతంగా పూర్తి అవుతుందన్నారు. అందుకే సెక్టార్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్థానిక వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం, రూట్ సరిగ్గా అర్థం చేసుకోవడం, స్థానిక సమస్యలను ఆకలింపు చేసుకొని ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు.
వీర హనుమాన్ విజయయాత్ర వాల్ పోస్టర్ కరపత్రాన్ని బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శివరాములు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఏప్రిల్ 23న భాగ్యనగరంలో హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమంలో దాదాపు 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు కూడా పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ గారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడు బజరంగ్ దళ్ సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత యొక్క కార్యక్రమం యొక్క స్వరూపాన్ని బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు గారు విశ్వ హిందూ పరిషత్ देश का बल बजरंग दल, देश का बल बजरंग दल, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, देश का बल बजरंग दल, देश का बल बजरंग दल. जय श्री राम, जय श्री राम, देश का बल बजरंग दल, देश का बल बजरंग दल. धर्म की सम्मान में बजरंग दल मैदान में, धर्म की सम्मान में बजरंग दल मैदान में. ఉప్పల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఉప్పల్ డివిజన్లో ఈరోజు డిస్ట్రిక్ట్ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏరియా నుంచి గతంలో హై మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిచినాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కాబట్టి ఇక్కడ ఆయన కాన్స్టిట్యూన్సీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గంని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పుడు మీరు గెలిపిస్తే మాత్రం తప్పకుండా అన్ని విధాల మల్కాజిగిరి అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకొని మీరు సీఎం గారిని గెలిపించినట్టు అనుకోండి, నన్ను కాదు సీఎం గారిని గెలిపించి మీరు అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ కూడా నేను కూడా ఒక బ్రిడ్జ్లా ఒక వారధిలాగా పనిచేసి నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధిలో అన్నింటిలో ముందుంటానని తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద నియోజకవర్గం అంటే మీకు మన ఆశయ కన్నా ఇంత పెద్ద నియోజకవర్గం మీ టికెట్ వేసి మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు నమ్మకంగా నచ్చింది, మీకు ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు నమ్మకంగా ఇచ్చిన గతంలో ఉన్న అనుభవం నాకు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసినప్పుడు కూడా ఇక్కడ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా నాకు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు కూడా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. చాలామంది నాయకులు స్ట్రాంగ్ ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి వాళ్ళు కష్టపడి పనిచేసి గెలిపిస్తామని మాకు
సీఎం గారికి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. దేవుడి మాన్యాలు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని సర్వే చేయించి పట్టా పాస్ పుస్తకాలలో రికార్డు చేయించి దేవాలయాలకు అప్పగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ దేవాలయాల భూముల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఫారెస్ట్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. అదేవిధంగా పర్యాటక కేంద్రంగా మన పోర్ట్ వరంగల్ని ఇంకా వరంగల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలను కూడా డెవలప్ చేయాలని నేను ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వంతుగా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా దేవుని మాన్యాలన్నీ కూడా ఈరోజు ఆక్రమింపబడ్డాయి. ఆక్రమించిన దేవుని మాన్యాలన్నిటిని కూడా సర్వే చేపించి అవన్నిటిని కూడా పాస్బుక్లలో రికార్డ్ చేసి పాస్బుక్లు దేవుళ్ళ పేరు మీద పెట్టే కార్యక్రమం చేస్తే ఇక ముందు ఎవరు కూడా వాటిని ఆక్రమించుకునే అవకాశం ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఫారెస్ట్కు సంబంధించి నా శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి మా లీడర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను, మేము మరి కొత్త పాత అన్న మురళి గారు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూస్తామని చెప్పాము. ఎవరు కూడా మీలో మీరు పోట్లాడుకోవద్దు. దయచేసి మనకు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయో నాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా 2-3 ఇంతలు ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దాయాదులు అన్నదమ్ములు ఒక రెండో పెళ్లి చేసుకున్న భార్య చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే ఆ సంసారం సుఖంగా ఉంటుంది. అదే పద్ధతిలో మీరందరూ కూడా కలిసి ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటుంది, ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మీరు బయటపడకుండా లోపలికి వచ్చి మా దగ్గర చెప్పుకున్నట్టయితే మురళి గారు కానీ నేను కానీ వాటిని పరిష్కరించే కార్యక్రమం చేస్తాము. కాబట్టి పాత వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. కొత్త వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారో చూడరు అనేటువంటి అపనమ్మకం భయం మీరు పెట్టుకోవద్దు. అందరినీ కూడా ఒకటేలాగా చూసి ముందటికి తీసుకెళ్తాము. మరి మురళి గారు లీడర్షిప్ అనేది మీకు బాగా తెలుసు. ఎవరికి కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేసే దిశగానే వెళ్తున్నా. ఇప్పుడు నేను రావడానికి ఒక 2 గంటలు పట్టింది. 2 గంటల సేపు కూడా దాదాపు అక్కడ ఒక 100-150 మందిని పిటిషన్స్ అన్ని కూడా అవి క్లియర్ చేసి నేను రావడం జరిగింది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన ఏ పిటిషన్ కూడా దానికి అన్యాయం జరగదు. దాన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆఫీసర్లతో మాట్లాడతాము. అయ్యే పని అయితే అవుతుందని చెప్తాము, లేదైతే లేదు అని చెప్తాము. వాళ్ళని ఒక 10 సార్లు తిప్పుకొని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు. కాబట్టి రేపటి నుంచి ఇక్కడ 2 పిఏలు ఉంటారు. ఇక్కడ 9:30-10 నుంచి 2 గంటల వరకు లంచ్ టైం వరకు కూడా నేను మురళి గారు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటాము. దయచేసి మీరు పొద్దున్నే 6 గంటలకు అక్కడికి వచ్చి 10 వరకు కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 పిఏలు ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తే దానికి మేము వాళ్లకు సమాధానం చెప్పి అది ఎట్లా క్లియర్ చేయాలో చెప్తాము. కాబట్టి లీడర్లు కూడా మీరు తీసుకొచ్చేటప్పుడు పైరవీలు ఏది పడితే అది మరి అన్యాయంగా ఉన్నటువంటి పైరవీలు దయచేసి తీసుకురాకండి. మరి డబ్బులు చేతులు మార్పులు చేయకండి. మనకు ఒక మంచి పేరు రావాలంటే మీరందరూ కూడా నిస్వార్థంగా పనిచేసి మరి కొండా దంపతులకు వరంగల్ ఈస్ట్కు ఒక మంచి పేరు మీరు తీసుకురావాలని కోరుకుంటూ మీరందరూ కూడా చాలా కష్టపడితేనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాం. కొండమురళి గారికి కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్లో 2015లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 ఉండడం వల్ల మొన్న టికెట్లు ఆశించడం వల్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2015లో దాదాపు 2025లో దాదాపుగా 30 ఖాళీ అవుతా ఉన్నాయి. అందులో కొండమురళి గారు తప్పకుండా ఎమ్మెల్సీగా రాబోతా ఉన్నారు. మా డాక్టర్ చిట్టక్క కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆమె కూడా ఒక లీడర్. మొన్ననే ఛాన్స్ ఉండే కానీ మాకు లాస్ట్ మినిట్లో చెప్పారు పథకాలు తీసుకోండి అని. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే 2 తీసుకునే వాళ్ళము. కాబట్టి రాబోయే రోజుల్లో కొండా సుస్మితా పటేల్ కూడా ఒక లీడర్గా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రాజకీయంగా. తను కూడా వచ్చి ప్రజల సమస్యలను వింటూ వాళ్ళ సమస్యలను అధికారిక సమస్యలు కాకుండా ప్రైవేట్ సమస్యలు, ఎందుకంటే అధికారికంగా చేయాలి అంటే ఒక అధికారం ఉండాలి. మిగతా సమస్యలను తను తీసుకొని తన బాధ్యతగా పరిష్కరించే దిశగా తీసుకుంటుంది. అదేవిధంగా తను ఏదైతే అన్నదో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తప్పకుండా ఎంప్లాయ్మెంట్కు క్యాంప్స్ పెడుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది. మహిళలకు కూడా ఉపాధి కలిగించడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తాము. వరంగల్లో అది కూడా చేసి మహిళలకు పని కల్పించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు సమస్యలు కానీ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని
మా పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దానికి ప్రజల సహకారము, పత్రికా విలేకరుల సహకారము, నాయకుల సహకారం అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ హౌస్ వార్మింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోత్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి చిన్నం కిరణ్ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరైనా లంచాన్ని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ 1064కి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఓకే సార్ చెప్పండి. పొడిచేడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అతను ఒకటి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ఆ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి అసెస్మెంట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్ కొరకు ఆ పొడిచేడు గ్రామ పంచాయతీ సెక్రటరీ కిరణ్ అని ఆయన దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని 5,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు లంచంగా ఇస్తేనే ఆ ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో తిరిగి వెక్స్ అయ్యి అతనికి లంచం ఇవ్వకుండా మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈరోజు ఈ కిరణ్ పంచాయతీ సెక్రటరీ పొడిచేడు విలేజ్ మోత్కూరు మండల్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కస్టడీలో తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. ఓకే 10 సెకండ్స్. తెలియజేసేది ఏముందంటే, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డిపార్ట్మెంట్లో ఎవరైనా లంచము అడిగితే మీరు వాళ్ళకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిర్భయంగా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కానీ తర్వాత నిజామాబాద్ రేంజ్ డిఎస్పి అంటే నాది నంబరు 9154388918, తర్వాత ఇన్స్పెక్టర్ వెంకట్రావు నా పక్కన ఉన్న ఇతను 9154388920, తర్వాత రామారావు అని ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారి నంబర్ 9154388921. ఈ నంబర్లకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ గోప్యంగా ఉంచి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు అగెనిస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. అనపర్తి టికెట్ను బీజేపీ కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొదట అనపర్తి టికెట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వగా ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నల్లమిల్లి తీవ్ర నిరాశలో ఉన్నారు. మాట మాత్రం చెప్పకుండా ఇచ్చిన టికెట్ను లాగేసుకున్నారని నల్లమిల్లి ఆవేదన చెందారు. ఈరోజు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నా అంటూ నల్లమిల్లి ట్వీట్ చేశారు. శంషాబాద్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రవి ఫుడ్ బిస్కెట్ కంపెనీలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. బిస్కెట్ తయారీ అనంతరం బయటికి వచ్చే కన్వేయర్ బెల్ట్ మొదటి అంతస్తు వద్ద పెద్ద మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో కంపెనీలోని మెషినరీ, బిస్కెట్, ముడి సరుకులు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ప్రమాద సమయంలో బిస్కెట్ కంపెనీలో సుమారు 60 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక కంపెనీలో చెలరైన మంటలు కాస్త బయటకు వాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.